college. Outers not allowed. వచ్చింది అవుటర్ కాదు, షూటర్. హ్యాండ్ డౌన్. ఎక్స్ట్రా డిస్కషన్ పెట్టద్దు. పద. అవుట్. What is this nonsense? I will complain to the police. పిలవండి. మీ దేశంలో ఎంతమంది పోలీసులు ఉన్నారో అంతమందిని పిలవండి. సింగిల్ హ్యాండ్ తో డీల్ చేస్తా. నన్నే బెదిరిస్తున్నావా? ఎవరు నువ్వు? నేనా? జెబిక్ జన్, జానాబెత్తర్ జనార్దన్, ల్యాండ్ లార్డ్ ఆఫ్ ఇండియా. నాకు ఇందు కావాలి. ఐ వాంట్ ఇందు రైట్ నౌ. ఎస్ కావాలి. అడేంగప్ప వాడనికే గన్నా. మా మావయ్య. మావయ్య ఇందు అంటే ఆ పిల్ల మీ అమ్మాయా? ఏం డౌటా? ఎలా పెంచారు అమ్మాయిని? తనతో డిఫరెంట్ బిహేవియర్. హాస్టల్లో గదిలోకి వెళ్తే చాలు తలుపు మూస్తుంది. ఒక్కోసారి అయితే 2-3 రోజులు అదే పని. షేమ్ లా షేమ్. మా ఫ్యామిలీ లేడీస్ అంతా అంతే, తరతరాలుగా అదే పద్ధతి. నీకేంటి ప్రాబ్లం? ఐ వాంట్ ఇందు, ఐ వాంట్ ఇందు రైట్ నౌ. కమ్ ఆన్. కమ్ ఆన్. మాయా మాయా మాయా. ఎక్కడికి మాయా? ఇంకెక్కడికి? ఇండియాకి. 2 రోజుల నుంచి మీ నాన్నకు ఫుడ్ లేదు, నీ దగ్గర నుంచి ఫోన్ లేదు, వాళ్ళ ఫోన్లకు రిప్లై లేదు. కమాన్ కమాన్. అయితే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి సార్. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తాయి సార్. దాని పేరు నీ పేరు తీసుకొని నువ్వే రాసే ఎగ్జామ్స్. రవే ఏదో చదివించారు కదా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తావా? ఏదైనా జరిగితే మన ఫ్యామిలీకే కాదు ఎంటైర్ ఇండియాకే బ్యాడ్ నేమ్ వస్తుంది. కమాన్ సిట్ డౌన్. సమయానికి మలేషియాలో ఉండబట్టి సరిపోయింది, లేకపోతే ఏమైందో ఏంటో. థ్యాంక్స్ తక్కళి. మళ్ళీ ఆయన వస్తాడు. ముందు ఇక్కడ నుంచి ఎస్కేప్. చూడమ్మా, నువ్వు ఫీల్ అవుతున్నావు నాకు తెలుసు. నీ ఫీలింగ్ కంటే మన ఫ్యామిలీ ఫీలింగ్ ముఖ్యం. మన ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంటి ముందు ప్లే గ్రౌండ్ కూడా ఉంది. కానీ మనం గీత దాటకూడదు. చూడమ్మా, మీ మావయ్య అంటే ఏంటి అనుకున్నావు? మలేషియాకి మలేరియా లాంటి వాడు. నా వాల్యూకి తగినట్టు నువ్వు నడుచుకోవాలమ్మా. అండర్స్టాండ్? ఇందు 你没看见吗？怎么开车？现撞警车，首先给我回警局他，连警车都撞了。 అది మిస్ అయింది. ఈడు తగిలారేంటి? ఇంకా రాలేదు. అరే ఇంతకీ అడ్రస్ కరెక్టేనా? క్యాష్ రెడీయా? రెడీయా? అన్ని రెడీ. మీ రెడీనా? మరి వెన్యూ ఎక్కడ? అంతా గిల్లడి. పైసల్ పైసల్ ఎంత? 2020 కిలోమీటర్లు. అరే ఇది లెక్క గదిగంతే 20 కిలోమీటర్ల మొత్తం పని అయిపోవాలి. ఎందుకైందా? మరి నువ్వు ఫాస్ట్ గా నడిపితే లే గభయపడకన్నా. గంటకి 10 కిలోమీటర్ల స్పీడ్ తోని స్లోగా పోతా. అట్లానా? మా ఊరికి వచ్చా నర్వస్. 5 కిలోమీటర్కి అయిపోతుంది. 500 అడ్జస్ట్ కాకూడదు. మినిమం మీటర్. ఏం లేదు బా, షాక్ అబ్జర్వ్స్ వీక్ అంతే. అట్లానా? నమస్తే సార్. గోల్డ్ ఫ్లాగ్. ఏంవా వ్యాన్ కి అట్లుంటుంది? ఏం సంగతి? లోపల మలేరియా పేషెంట్ గానీ ఉండా? మలేరియా పేషెంట్ ఉన్నాడా? మలేరియా పేషెంట్ వణుకుతుడు మలేరియా పేషెంట్ వణుకుతుడు. బండికి బ్రేక్ లెక్కండి సార్. బండి చూడండి సార్. ఏంద్రా బండి అట్లా ఊగుతుంది? ఏం లేదు సార్, షాక్ అబ్జర్వ్స్ వీక్ అంతే. అట్లనా? షాక్ అబ్జర్వర్స్ వీక్ అంటారా? ఏమరా షాక్ అబ్జర్వ్ వీకా? వీకైతే ఇంతగానో ఊగుతాయరా? ఏమోరా భయ్, లోపట సోమరోగం పేషెంట్ ఉన్నాడేమో. డౌటే సార్. అరే బండి ఆపరా రే, నేను వెళ్తారా? నీకు ముందర చెప్పాను, ఇప్పుడు నాదరా ఛాన్స్.
చాలా బాగుందిరా. తాల్ సే తాల్ మిలా గాడి అదే బండి. అవును సార్. అదే సార్. షాక్ అబ్జర్వర్స్ వీక్ సార్, అందుకే లేదు. షాక్ అబ్జర్వర్స్ వీక్ అని ఇలాగట్టి తెలుసా సార్ అవును సార్. సేమ్ వెహికల్ సార్ సేమ్ నంబర్. అవును సార్. డ్రైవర్ మారిండు. చూడండి సార్. ఒకసారి చెక్ చేద్దాం. ఏయ్, చూడండి చెక్, సార్. ఏయ్, చెక్, 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 ఏయ్, చెక్. అందరూ పోయి బయటికి రావు. నమస్తే సార్. నమస్తే. నెక్స్ట్ నువ్వేగా రా. నేనేనే, కానీ ఈడే కాదు, స్టేషన్ లో జబర్దస్త్ ఇంతదాం చేసిన. చలో నిన్ను. ఆ నోరు మూసుకొని కూడా చూడొచ్చు. నువ్వు కళ్ళు మూసుకొని డ్రైవ్ చేసి చూద్దాం. అది ఎలాగా ఇది అలాగే. బాబు అసలు మీరు ఈయన్ని ఎందుకు తీసుకొచ్చారు? నాకు హెల్ప్గా ఉంటాడని డాడీ పంపించారు. ఓహో మీరు బాగా చదువుకున్నారండి. కొంతమంది ఎడ్యుకేటెడ్ సార్, ఇక్కడ మా మామయ్యకి బాగా బ్యాండ్ వేస్తున్నారని నన్ను చూసుకోమని పంపాడు. అంటే ఇక నుంచి మీరేస్తారా బ్యాండు? దీన్ని స్కై టవర్ అంటారు బాబు. దీని ఎత్తు 630 అడుగులు. కొంతమంది సాహసవంతులు ఆ పైనుంచి జంప్ చేస్తారు. దాన్నే స్కై జంప్ అంటారు. ఇలాంటివి నాకు చాలా ఇంట్రెస్ట్. ఏంటి దూకడమా? చూస్తాం. నేను జంప్ చేస్తా. ఒరే బా, మామకి ఏం చెప్పమంటావా? జంప్ చేసాడు చెప్పు. కంగ్రాచులేషన్స్ బాబు, యు ఆర్ వెరీ బ్రేవ్ లైక్ యువర్ ఫాదర్. చూస్తుంటే మేము వేసింది ఎలా దూకేవరా, మా ఆయనతో చెప్పంలే. అదృష్టవంతుడు జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. ఇవిడెవర్లు రావో పెగ్గెద్దు గాని. పెగ్గేస్తా అన్నారా లేపేస్తా అన్నారా? పెగ్గే వేస్తా అన్నాలే బాయ్. నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకోటితో తాగాలనిపిస్తుంది. ఎవరు పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు. ఆ రెండు కలిపేయండి. ఏంటంటే ఎంత సప్పగా ఉందా? ఫారిన్ సరుకు. ఓహో, అందుకే అనుకుంటా హై క్లాస్ లేడీస్ ఎత్తిన క్లాస్ దింపకుండా తాగేస్తారు. మీ దగ్గర ఆడవాళ్ళ గురించి మాట్లాడడం తప్పు కదా. ఆ రోజున నీ పోయాయి ఎవడెవర్లు. ఏంటి మార్పు? 600 అయిందా? ఆల్మట్టి డ్యామ్ ఎత్తు తగ్గిందా? అయ్యా అంజాద్ ఖాన్ లా ఉండేవారు షారుఖ్ ఖాన్ లా మారిపోయారు. కారణం ఏంటో? అంతా టీచర్ మేరా. ఓహో, టీచర్ అమ్మ నాతో ఏముందో తెలుసా? ఏమంది? నువ్వు నాతో స్నేహంగా ఉంటే నేను నీతో స్నేహంగా ఉంటాను. ఓహో. నువ్వు నాతో అభిమానంగా ఉంటే నేను నీతో అభిమానంగా ఉంటాను. నువ్వు నన్ను గౌరవిస్తే నేను నిన్ను గౌరవిస్తాను. నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. ఏంటి? నువ్వు నన్ను తంతే నేను నిన్ను తంతాను. తంతావా? మీరు తిరిగి తన్ననని మాటిస్తే ఎరకుముడి కుమ్ముతా. ఎన్నాళ్ళ నుంచి ఉంది నీకు సరదా? సరదా కాదు, శపథం. మొదటి పెగ్గు కాబట్టి తంతాను. రెండో పెగ్గు అయితే నిలువు నా ఉరేస్తా. ఉరేస్తావా చూస్తావా? వేస్తాను, చూస్తావా? చూపించు. అయితే ఏ పెగ్గు? అదేంటి ఒకటి సోడా పడుతున్నారేంటండి? ముందు పోసింది కూడా అదే. స్కాచ్ అనుకుని క్యాచ్ అయిపోయాను. బాబు గారు మీరు భలే కామెడీ చేస్తారండి. కామెడీ ఏంట్రా ఊరేస్తావా? చదువుకోండి. మిమ్మల్ని ఎవడైనా ఊరేస్తాడా? ఊరగాయ తేనా అన్నాను, మీకేమో తేడా కనపడింది మందులో. అయితే అయింది కానీ కాలేజీ లైఫ్ మాత్రం అదిరిపోతుందిరా బాబు. అవును రోయ్. రే నీ లవ్ రావడమ్మా. అయ్య బాబోయ్, గాడ్ ఇస్ గ్రేట్ లవర్. నా పుట్టినరోజు పూట నా రావడం చూపించాడు. రండ్రా. సరిగ్గా ఆడవే. వీళ్ళు సండే సందర్భంగా వన్ డే మ్యాచ్ ఆడుతున్నట్టున్నారు. వన్ డే మ్యాచ్ కదరా ఎంతవా? ఏయ్, కుంటేటప్పుడు కూడా వయ్యారాలెందుకే? మేరా బారీ హే, జల్దీ కర్. మామా, ఈ పిల్ల వాస్తు ప్రకారం ఉందిరా. అవునరా. నీ మొహం దానికి ఈశాన్యంలో బరువు ఎక్కువరా. మరి ముందాడిన దానికి దాని నైరుతిలో తక్కువరా. హాయ్. హాయ్ హాయ్. మా నాన్న ఊరెళ్తున్నారు. రాత్రికి పడుకోటానికి మీరెవరైనా తోడొస్తారా? అమ్మో, మీ ఇంట్లో మాకెవరికి నిద్ర పట్టదే. అవునే. బాప్రే, తేరే ఘర్ మైనే ఆਉਂగి. మీ ఇంట్లో రౌడీలను చూస్తే నాకు భయం, నేను రాను. వీళ్ళ బొంద, వీళ్ళెవరూ రాకపోయినా నీకు తోడుగా నేనొస్తానే. సీతకు తోడు నువ్వెళ్తే నీకు తోడు నేనొస్తాను రావులమ్మా. ఇదిగో నీకు తోడుగా వస్తా అంట. ఏయ్, ఏంట్రా
గుడ్ల గుబలాగా వచ్చి ఇక్కడ చేరారు? హలో, ఈ రోజు మావాడు బర్త్డే, మీ అందరికి పార్టీ ఇద్దామని అడగటానికి వచ్చాడు. పార్టీనా? ఏం పార్టీ? ముందుగా బిర్యానీ 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 పార్టీ. కోన్సా బిర్యానీ హైదరాబాదీ క్యా? బురుకుడి బురుకుడి బురుకుడి. కోటప్పకుండా బర్త్డే గిఫ్ట్ ఏమిద్దామే? నువ్వు ప్రేమతో ఆ పెళ్ళిచ్చిన తీసుకుంటాను. ఇదిగో తీసుకో. థ్యాంక్స్. Hey. See you today night. Agadare. కాసేపట్లో స్పృహలోకి వస్తాడు. ఇతనికి హార్ట్ అటాక్ వచ్చిందని మాత్రం చెప్పకండి. అసలే వీక్ హార్ట్ అటాక్ అని తెలిస్తే మనిషి చచ్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అడిగితే చెస్ట్ పెయిన్ అని మాత్రం చెప్పండి, అంతే. గోదావరి ఎక్స్ప్రెస్ లో ఉండవలసినండి ఈ పెట్ట మీద ఉన్నానేంటి? మీరంతా ఇక్కడున్నారేంటి? ఏమైంది? అమ్మ, గుండెలేటి కలుక్కుమంటుంది. ఏం జరిగింది? నాకేమైంది? మీకేం కాలేదండి, కొంచెం చెస్ట్ పెయిన్ వచ్చింది, కళ్ళు తిరిగి పడిపోయారు అంతే. నోర్మేండి, చెస్ట్ పెయిన్ కి కళ్ళు తిరగడం ఏంటి? నాకేదో డౌట్. చిన్నారా బావా, ఏంటి ఏంటి నీ గొడవ? నీకు చెస్ట్ పెయిన్ నీరసంతో వచ్చింది, నీరసం వీక్నెస్ తో వచ్చింది, వీక్నెస్ తోనే కళ్ళు తిరిగి పడిపోయావు కదూ కదూ. ఇంతమంది చూస్తుంటే నమ్మనంటావేంటి? మనిషి నాకు మంచి చెడ్డ ఉండాలి. నోర్మయ్యా, నాకెందుకో మీ అందరి మీద డౌటే. ఇదిగో దివాకరం, దివాకరం, ఇందాక నాకేమైందయ్యా? నేను అడుగుతున్నాడేంటి? కంపతీసి నేను చెప్పేసాడు కదా. అలా నీళ్ళు ఉంటావేంటయ్యా? ఏం జరిగింది చెప్పు. ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు ఇందాక మీకు ఇందాక నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి. ఈ సంవత్సరంలోనే కాదు, ఈ జన్మలోనే తీర్చుకోలేను. చచ్చా, మన మధ్య రుణాలు చక్రవడ్డీలు ఎందుకు? మీరు సంతోషంగా ఉంటే అంతే చాలు. మీది ఎంత మంచి మనసు. మీ ఆయనకి నాకు పోటీ జరుగుతున్నా ఎంత కోఆపరేట్ చేశారు. పాపం చేయని నేరానికి మీ ఆయన్ని మా బావ చెరమడ తిట్టేశాడంట. ఆయన చూస్తే జాలేసింది, కానీ నిజం ఏంటో మనకి తెలుసు. పొరపాటును కూడా మీ ఆయన మీద ఉన్న అభిమానంతో ఈ విషయానికి చెప్పొద్దే. ప్రేమ నేతి బీరకాయ, అతను ఒక బకరా. మీ ఆయన గురించి భలే అర్థం చేసుకున్నారండి. బాగా అర్థం చేసుకున్నాను. గొర్రెలాగా మేయటం తప్ప మన ప్రాజెక్ట్ విషయాలు ఆయనకి తెలుస్తాయి. అమ్మయ్యా, ఓ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ శుభ సందర్భంలో మీకేం కావాలి? ½ కిలో హల్వా. చచ్చా, ½ కిలో ఏంటి, ఫుల్ కిలో తెస్తాను. ఎనీ కిచెన్ హెల్ప్? నో థ్యాంక్స్, వంట పూర్తయింది, భోంచేసి వెళ్ళొచ్చుగా. ఈ శుభవార్త తెలిసాక ఆకలేట్లేదు. పర్సనల్ గా మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్. ఉల్లిపాయలు కేజీ ఎంత? ఇలా 5 రూపాయలు. హాయ్. హాయ్. ఏంటి ఇలా వచ్చారు? కూరలు కొనటానికి. నా డౌట్ నిజమే. వీళ్ళ రహస్య మీటింగ్ ప్లేస్ కూరగాయల బండి అన్నమాట. వీళ్ళకి వాస్తు ఎక్కడ కలిసిందన్నమాట. చెప్తా. అవును, మీ అక్కకి పుట్టపోయే బిడ్డకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? మీరే చెప్పండి. నువ్వు చెప్పు. కాదు, మీరే చెప్పాలి. నువ్వు చెప్పవయ్యా. కువ్వల జంట టైప్ లో గుసగుసలాడేసుకుంటున్నారు. గోడచారి టైప్ లో వినేస్తాను. మీరే చెప్పండి. కాదు, నువ్వు చెప్పు. మీరే చెప్పండి. అదేంటో ఎవరో ఒకరు తొందరగా చెప్పి చావండి. యువతల టెన్షన్ తో నరాలు తెగిపోతున్నాయి. సరే, నేనే చెప్తాను. బాబుకి మీ ఆయన పేరు పెడితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. ఏ? ఆయన ఫేసే కాదు, పేరు కూడా బాగుంటుంది. బాబుకి
నీకన్నా మా ఆయన ఎక్కువ కాదు కదా, అందుకని నీ పేరు పెట్టడం న్యాయం ధర్మం. ఏదో పని చేసి కూడా అందులో కూడా మళ్ళీ న్యాయం ధర్మం మాట్లాడుతుంది. నా పేరు పెడితే మీ ఆయన కోపం వస్తుందేమో. ఆ మొహానికి కోపం ఒకటే తక్కువ, ఎదవ ఫేసు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలా ఉంటాడు. ఆడితో తిరిగినందుకేమో పక్కన నేను కుమిలి అడిచేస్తుంటే ఆడి ముందే నన్ను సొలకం చేసేస్తుంది. అసలు దీనికి సొల్యూషన్ లేదా చెప్తా. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక. పాట చెబుతాం, ఫ్యూచర్ చెబుతాం, రన్నింగ్ చెబుతాం. చిలక అనగానే చిలక కనిపించేసింది. నా ప్రెజెంట్ ప్రాబ్లం కి ఇది ఒక్కతే ఆన్సర్ ఇవ్వగలదు. కూర్చో. రన్నింగ్ ప్రాబ్లం ఏంటి? నేను బయటికి చెప్పుకోలేను సీక్రెట్ ప్రాబ్లం తో బాధపడుతున్నా. నీ చిలక ఏమైనా చెప్పగలిగితే చెప్పించు. చెప్పిస్తాను. చిలక రామచిలక భవిష్యత్తు మొలక బంగారు మొలక బాబుగారు బతికే ఉంటో వివరంగా చెప్పు. రామ కోదండ రామ భద్రాచల రామ రామ్ రామ్. ఏం రాసిందో చదువు. ఆహా, తమరి జాతకం మహర్జాతకం. 3 పువ్వులు 6 కాయలు. తమరి పెళ్ళాలంటే చాలా ఇష్టం. మరి నా పెళ్ళానికి నేనంటేనో సగమే ఇష్టం, మిగతా సగం తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోంది. అదేనయ్యా నా ప్రాబ్లము. మరి నా ప్రెజెంట్ పొజిషన్ ఏంటి? నీ పొజిషన్ ఏంటి? బ్రహ్మాండం. నీ జాతకంలో ఒకే ఒక పెళ్ళం, ఒకే ఒక కొడుకు. హ్యాపీ లైఫ్. అబద్ధం. నా భార్య మళ్ళీ కడుపుతో ఉంది. నేను చెప్పేది నీ జాతకం, నీ పెళ్ళం జాతకం కాదుగా. అంటే ఇదిగో ఇందాక చెప్పాను కదా, తికమక పడుతూ భూమి చుట్టూ తిరుగుతోందని. దాని ప్రభావం. ఆ ఇరకాటంలోంచి బయటపడాలంటే ఏం చెయ్యాలి? చిలక కొట్టిన మందని ఒక మందు ఉంది. ఆ మందు ఇస్తాను, 500 రూపాయలు. 500? సర్లే, బంగారం లాంటి పెళ్ళమే ఎత్తడైపోయాక 500 ఇచ్చేస్తుందిలే. తీసుకో మంది. వచ్చావా బంగారు తల్లి, బంగారు తల్లి. దుర్గమ్మ, మధురి మీనాక్షి, కంచి కామాక్షి. ఇదిగో తీసుకో. ఇదేంటో హాఫ్ బాటిల్ మందు. ఇది 500 ఏంటి? 60 రూపాయలు. అక్కడే పప్పులో కాలేసావు. మామూలు జామకాయకి చిలక కొట్టిన జామకాయకి రుచిలో తేడా ఉన్నట్టు మామూలు బ్రాందీకి చిలక కొట్టిన బ్రాందీకి పవర్ లో తేడా ఉంటుంది. నాకేం అక్కర్లేదు. 500 ఇదిగో, ఒకసారి మందు తీసుకుని తిరిగి ఇచ్చేస్తే చిలక కోపం వస్తే పచ్చవాత వచ్చేస్తుంది. నాకు కోపం వస్తే రక్తంగా కుంచొస్తావు. ఉన్న ప్రాబ్లమ్ సాలకి ఇదొకటేంటి? సర్లే, దీని సంగతి ఏంటో చూద్దాం. చిలకం తెలుసుకుని వెళ్ళిపో. ఏమండి, నా బంగారు తాడు తప్పకండి. 10 రోజుల నుంచి ఇదే కలవరింత. ఎవరి అప్పారావు? కొడుక? దొంగనా కొడుకండి. మా బావగారు వాడికి 10,000 అప్పించి చేతులు కాల్చుకున్నాడు. అది విషయం. అందుకే నా మందులు పనిచేయడం లేదు. ఆ దిక్కుమాల 10,000 కోసం ఆసుపత్రి పాలై 5,000 వదిలించారు. ఇంకో 1,00,000 అయినా పర్వాలేదండి, ఆయన బ్రతికించండి. డబ్బు జబ్బు చేసిన ఈ మనిషిని మీరు బతికించుకోవాలి అంటే ఒక్కటే మార్గం. ఏమిటి? అర్జెంటుగా అప్పారావు తీసుకురావాలి. ఎందుకు? మా బావగారు చావు బతుకుల్లో ఉన్నారు. ఆహా, ఎంత శుభవార్త చెప్పావయ్యా దాసరి రాఘవేంద్రరావు. మీకు శుభవార్తే. ఇప్పుడు మీరు హాస్పిటల్కి వచ్చి బాకీ 10,000 చెల్లించకపోతే మాకు ఆయన మరణ వార్త వినిపిస్తుంది. ఇప్పుడు రావాలా? పైగా బాకీ తిరిగి ఇవ్వటానికి కాదు కదా, రావటానికి కూడా నాకు టైం లేదు. అర్జెంట్ పని మీద వెళ్తున్నా. బాబు అంత మాట అనకండి. రొమ్ములోంచి బయటికి తీసిన గుండెలా లపా టపా కొట్టుకుంటున్నాడు. మీరు వచ్చి ఆ 10,000 ఇవ్వకపోతే నిజంగానే మాకు దక్కడు. నా దగ్గర డబ్బు లేదా? మా దగ్గర ఉంది. అది ఏడీనా, అది మీకు ఇస్తాను. మీరు వచ్చి ఆయన చేతిలో పెడితే చాలు. అలాగైనా సరే కుదరదయ్యా రాఘవేంద్రరావు. అవతల నా కోసం పెద్ద మనిషి ఎదురు చూస్తుంటుంది. దేనికండి? 2,000 అప్పిస్తానంది. మీరు ఎలాగైనా సరే తీసుకోవాలి అని చెప్పి కడుపు కాళ్ళు పట్టుకుని ఇంటికొచ్చి మరీ బతిమాలుకుంది. పాపం పిల్లలు గలది. ఎంత జాలేసిందంటే అంత జాలేసింది. సరే, ఈసారికి తీసుకుంటానని ఒప్పేసుకున్నాను. అవతల ప్రాణం పోతుందండి బాబు. యువతల పరువు పోతుందండి బాబు. అయితే ఓ పని చేద్దాం. ఏమిటి? ఆ 2,000 కూడా నేనే ఇస్తాను. దయచేసి రండి బాబు. ఏమిటి? మీరే ఇస్తారు? అవతల అది ఇచ్చి యువతల మీరు ఇచ్చి, అబ్బా ఈ అప్పులాలతో చచ్చే చావొచ్చి పడిందండి. సరే, ఇదిగో, ఇది మీది, ఇది ఆయనది. రేలంగి రమణారెడ్డి గారు. బావా, ఎవరొచ్చారో చూడు. అవునండి, అప్పారావునే వచ్చేసా. మీ బాకీ తెచ్చేసా. అక్క, బావ లేచిపోతున్నాడు. బావ లేచిపోతున్నాడు. ఏమిటి? లేచిపోతున్నాడా? ఎవరితో? పంపతీసి మానవుడుతున్నా? ఈ లేచిపోవటమా? 10,000 తెచ్చావా? పువ్వుల్లో పెట్టి మరీ తెచ్చా. చూడండి. అయ్య బాబోయ్, నేను నమ్మలేకపోతున్నాను. ఈ బ్రహ్మాండాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అక్క, బావ పడిపోయాడు. అవును, పడి
పోయాడు. నేను బాకీ తీర్చకుండానే పోయాడు పాపం. చూడండి దాసరి రాఘవేంద్రరావు గారు, బాకీ తీర్చుకునే భాగ్యానికి ఆయన ఎలాగూ నోచుకోలేదు. కనీసం మీరన్నా నోచుకోండి. ఆ బాకీ తీర్చొద్దు, నా తాళి కూడా తీర్చొద్దు. పోనీ మీరైనా తీసుకోండి వాసిరెడ్డి రంగనాయకమ్మ గారు. మీ ఆయన ఆల్రెడీ పోయారు కదా. దొంగ సచ్చిరోడా, నీకు అప్పు ఇచ్చేగా మా ఆయన పోయింది. ఇప్పుడు అప్పు తీర్చి నన్ను కూడా చంపేద్దామనా? ఆ డబ్బు నువ్వే ఉంచుకోపో. ఎవరూ తీసుకోపోతే ఎలాగండి బాబు? డాక్టర్ బాబు, ఆయనకు వైద్యం చేశారు కదా, మీ ఫీజు కింద దీన్ని ఉంచేసుకోండి. కాదనకండి. ఖచ్చితంగా కాదంటాను. నన్ను నమ్ముకుని చాలా మంది పేషెంట్లు బతుకున్నారు. పోనీ మీ హాస్పిటల్కి రెంట్ గానైనా? వద్దు, ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అనుకుంటాను, నేను గవర్నమెంట్ డాక్టర్ అనుకుంటాను. అన్ని వందలిచ్చి చచ్చారు. ఓ 10 ఉందా? ఉంది. ఎందుకు? అప్పు ఆటోకి. డాక్టర్ని నేను నీకు అప్పివాలా? ఎంబీబీఎస్ చదువుకున్నారా? అప్పిచ్చువాడు వైద్యుడు అన్నారు చిన్నప్పుడు. ఇవ్వండి. అవును, ఈ హాస్పిటల్లో వారంలోగా పోయే పేషెంట్లు ఎవరైనా ఉన్నారా? దేనికి? అప్పు అడుగుదామని. ఒకరిని చాకొట్టు చాలదు, ఇంత 10 తీసుకెళ్ళా. ఏంటి చికెన్ గునియా వస్తుందా? ఎన్ని రేపులు చెప్పరా? నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేలలో ఒప్పుకో. అమ్మా ఏంటి? ఆవిడ ప్యాంట్ కుట్లు ఉడిపోయి ఆ విషయం ఆవిడ తెలుసలేదు. మీరు కొద్దిగా చెప్పండి. ఏం చేస్తున్నారు ఇక్కడ? చూపేట్రా మేడం, సమయానికి వచ్చారు. మీరు 2 పేకండి పని. మేడం, వీడిని చాలా విచిత్రంగా టార్చర్ చేస్తున్నాం. నేను మన లేడీ కానిస్టేబుల్స్ కలిసి వీడి సైకాలజీ టెస్ట్ చేస్తున్నాం. ఇడియట్లా బిహేవ్ చేస్తున్నావు. బుద్ధుందా నీకు అసలు? ఇతన్ని టెస్ట్ చేయడానికి మనం వల్గర్ గా బిహేవ్ చేయాలా? ముందు అతని కట్లు విప్పేసి వదిలేయండి. ఎందుకు వదలాలి మేడం? మనం వెతుకుతున్న రేపిస్ట్ అతను కాదు. కాదా? మీకెలా తెలుసు? నువ్వు తీసిన వీడియో సీడీ ఇదే కదా? అవును. ఇదే కదా? ముందు సీడీ చూసి మాట్లాడు. ఏ టీవీ ఎక్కడ? ఇక్కడే ఉంది మేడం. సీడీ పెట్టు. సీడీ ఇవ్వండి. లేదు మేడం, చూస్తున్నా. ఎవడో నీకు ఉద్యోగం వచ్చింది మేడం? నేను ఉన్నానుగా. చూసావుగా ప్రతి ఇన్సిడెంట్ ఎంత క్లియర్ కట్ గా ఉందో. నాకు తెలియకుండా నా మీద ఎంత పెద్ద బ్లూ ప్రింట్ తీసావా? నీ అయ్యే సంఖ్య పోతా. ఇట్స్ ఆల్ రైట్. కూల్ డౌన్, కూల్ డౌన్. అలాగేనండి. ఇప్పుడేం చెప్తావు? నీ మనసులో చాలా బ్యాడ్ థాట్స్ ఉన్నాయి. అందుకే ఇవన్నీ కెమెరాతో షూట్ చేస్తున్నప్పుడు నువ్వు గమనించలేదు. నేను అదే పొరపాటు చేశాను. మన కళ్ళు ఎంత తప్పు చేస్తాయో మన కెమెరా అంత క్లియర్ గా ఉంటుంది. నువ్వు షూట్ చేసింది ఒక్కసారి చూస్తే ఇతను ఎంత అమాయకుడో నాకు అర్థమైపోయింది. ఓ మై గాడ్ మిస్టర్ అలీ, ఐఎమ్ వెరీ సారీ. డోంట్ వరీ, మీలాంటి మంచి వ్యక్తిని నేను అపార్థం చేసుకున్నానండి. ఐఎమ్ వెరీ సారీ. మీకు ఈ కేసుకి ఏ విధమైన సంబంధం లేదండి. మీతో కోడలేదా ఏంటి? అదేనండి, నా నిజాయితీని గుర్తించినందుకు నేనే మీకు రుణపడి ఉంటాను. బానిసగాను భర్తగాను మీ సేవ చేసుకుంటాను. ష్యూర్ ష్యూర్. వాట్? అదే బానిసగాను బట్లర్ గాను మీ నేలో బతుకుతాను.